జీవం అంటే పెద్ద కానుక. ఆ జీవం పుట్టక ముందే ఆగిపోతే అంతకంటే పెద్ద దుఃఖం ఇంకేముంటుంది? ఓ చిన్నారి హృదయం అమ్మ పొత్తిలలో మొదటిసారి కొట్టుకోవటం మొదలు పెడుతుంది. మనిషి చేతనే ఆ గుండె ఆగిపోతే ఎంత భయంకరం! ఎవరూ వినని ఆ హృదయం కొట్టుకోవడం ఆగిపోతే ఎంత ఘోరం తెలుసా? అమ్మాయి వద్దు, అబ్బాయి కావాలనే అజ్ఞానం, భయం, స్వార్థం వల్లే ఎన్నో పసిపానాలు పుట్టక ముందే నశిస్తున్నాయి తెలుసా? ఆ చిన్నారికి నవ్వే అవకాశమే దొరకదు. ఈ ప్రపంచాన్ని చూసే కళ్ళే తెరుచుకోవు. చూశారా? అమ్మాయి ఈ లోకానికి తల్లి అవుతుంది, అమ్మాయి భవిష్యత్తు నిర్మిస్తుంది. మీకు అమ్మగా ఓ స్త్రీ కావాలి, భార్యగా ఓ ఆడది కావాలి, కానీ కూతురుగా మాత్రం వద్దు. అమ్మ, అక్క, చెల్లి, భార్య కావాలంటే అమ్మాయి పుట్టాలి కదా. ఈ దేశానికి లక్ష్మీబాయి లాంటి వీరంగలు ఎంతమందో పుట్టారు, సావిత్రి లాంటి మహానటులు పుట్టారు, కల్పనాచార్య లాంటి గగనవీరులు పుట్టారు. ఇలా స్త్రీమూర్తులు ఎందరో అద్భుతాలు సృష్టించారు. ఓ అమ్మాయి జీవితం ఆగిపోతే ఎన్ని అద్భుతాలు ఆగిపోతాయో తెలుసా? భ్రూణ హత్య అంటే ఒక ప్రాణాన్ని ఆపటం కాదు, భవిష్యత్తుని ఆపటం. మనం మారాలి, కడుపులో బిడ్డని చంపే పాపాన్ని పోగొట్టాలి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా బిడ్డంటే గొప్ప వరం. భ్రూణ హత్యను నిలిపేద్దాం, జీవాన్ని నిలబెడదాం. ఇదే నిజమైన మానవత్వం, ఇదే నిజమైన మానవత్వం.